మహేంద్ర సింగ్ ధోని తన ఆటతో నాయకత్వ లక్షణాలతో కోట్లాది మంది ఫ్యాన్స్ ఈ పేరుకు సొంతం. ధోని సారథ్యంలోనే భారత జట్టు వన్డే టీ20 ప్రపంచ కప్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తాను ప్రాతినిధ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 5 సార్లు విజేతగా నిలిపాడు ధోని. తన సొంత రాష్ట్రం జార్ఖండ్ అయినా తన రెండో ఇల్లు మాత్రం చెన్నై. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టు తరపున ఆడుతున్న మహి కోట్లాది మంది సిఎస్కే ఫ్యాన్స్ కు ఆరాధ్య దైవంగా మారాడు. ఇక ఈ సీజన్ ముందు సారథ్య బాధ్యతలను సైతం వదిలేశాడు ఎంఎస్ ధోని. కేవలం ప్లేయర్ గానే ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ధోనికి ఇదే చివరి సీజన్ అని అంతా భావిస్తున్నారు. దీంతో అతడు ఎక్కడ మ్యాచ్ ఆడినా చూసేందుకు స్టేడియాలకు ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు. దీంతో సిఎస్కే మ్యాచ్ అంటే చాలు మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇక సిఎస్కే హోమ్ గ్రౌండ్ చేపాకులు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనిని చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. నిన్న సోమవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఇదే జరిగింది. చేపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగ్గా స్టేడియం మొత్తం పసుపుమయం అయిపోయింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. దీంతో తమ అభిమాన ప్లేయర్ మహి బ్యాటింగ్ చూడలేకపోయామా అని ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో సిఎస్కే విజయానికి చేరువైంది. అయితే జట్టు విజయానికి 3 పరుగులు అవసరమైన దశలో శివన్ దూబే 3వ వికెట్ గా వెనుదిరిగాడు. ఈ సమయంలో మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. ఎప్పుడు 6-7 స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చే మహి ఫ్యాన్స్ కోసం 3 వికెట్లు పడ్డాక వెంటనే క్రీజులకు వచ్చాడు. మహి చేసిన పనికి చేపాక్ స్టేడియం హోరెత్తింది. ధోని బ్యాటింగ్ రావడం చూసిన ఫ్యాన్స్ స్టేడియంలో గోలగోల చేశారు. దీంతో చేపాక్ దద్దరిల్లింది. ధోని బౌండరీ లైన్ దాటి బ్యాట్ తో మైదానంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు అదే జోష్ కనపడింది. అయితే ఫ్యాన్స్ అరుపులకి దెబ్బకు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ చేతులతో చెవులు మూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అది కదా ధోని క్రేజ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.